హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. 4 రోజులు అయిపోయింది సక్రంగా వీడియోస్ పెట్టి. ముందున్న వీడియోసే పెడుతూ ఉన్నాను, కానీ వ్లాగ్స్ తీద్దాం అనుకున్నాను, కుదరట్లేదు. చెప్పాను కదా, నెక్ పెయిన్ ఎక్కువగా ఉండడం వల్ల అయితే ఇక్కడ మెడిసిన్స్కి ఏం తగ్గలేదు. తిరుపతికి వెళ్ళామండి. ఆ తిరుపతి మందులు పవర్ ఎక్కువ ఉండేటప్పటికి బాగా నిద్ర పట్టేసింది. ఒకటే మత్తు. అందువల్ల ఏంటంటే వీడియోస్ తీయలేదు. 4 రోజులు అయిపోతుంది అనమాట. బుధవారం వెళ్ళాము. బుధవారం నుంచి మెడిసిన్స్ వాడుతున్నాను. కొంచెం రిలీఫ్గా అనిపిస్తుంది. కొంచెం వాపు ఇవన్నీ కూడా తగ్గాయండి. మొహం అంతా కూడా పీల్చేసింది అనమాట. వాపు అంతా కూడా లాగేసింది. కొంచెం రిలీఫ్గా ఉంది. కాకపోతే ఎక్కువ మత్తు పెట్టారనమాట. అంటే నిద్ర మత్తు ఎక్కువగా ఉందన్నమాట ఆ మెడిసిన్కి. ఇంకా ఈ రోజుకైతే కొంచెం ఫ్రీగా అనిపిస్తుంది అనమాట. హెల్త్ రేపటికి అయిపోతుంది కదా. 4-5 రోజులు అయిపోయిన మందులు వాడేసి అస్సలు నా వల్ల కాలేదండి. మత్తు చాలా అంటే చాలా మత్తు ఉంది. అసలు ఇంతే. ఇంకా అట్లా ఉండేటప్పుడు బ్లౌజెస్ ఏం కుడతాము, కట్ చేస్తాము. అందువల్ల అయితే వ్లాగ్స్ తీయలేకపోయాను. అలా అని కటింగ్ వీడియోస్ లేకపోయాయి అనమాట. మన ఛానల్లో మార్నింగ్ పూట అంటే 11 నుంచి 1-2 లోపలికి వ్లాగ్ అయితే పెడతాను. ఈవినింగ్ అయితే ఖచ్చితంగా బ్లౌజ్ కటింగ్ అయితే పెడతానండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్? ఆ మత్తు వల్ల అయితే ఏం చేయలేం కదండి. అసలు వంట కూడా లేదు. ఈ 4 రోజులు ఏంటంటే అమ్మ కానీ అత్త వాళ్ళంతా తెచ్చి పెడతా ఉన్నారు. ఇంకా మెడిసిన్స్ వేసుకొని పనుకోవడం, కొంచెం ఎక్కువ రెస్ట్ ఉన్నాను. అంటే ఏంటంటే ఇక్కడ డాక్టర్స్ ఏంటంటే మెడిసిన్స్ ఇస్తారు, కానీ ఎక్కువ రెస్ట్ ఉండమంటే మనం ఉండం కదండి. ఒకరోజు రెస్ట్ ఉంటాం, కాసేపు ఎక్కుతాం కదా. అలా వర్కౌట్ అవ్వలేదు. బయట ఊర్లో మెడిసిన్స్ ఎలా అంటే మత్తు వల్ల ఏంటంటే వాళ్ళు చెప్పకపోయినా మనం నిద్రపోదాం అనమాట. ఆ నిద్రపోవడం వల్ల కొంచెం రెస్ట్ అయితే దొరికింది. బాగా హెల్త్ ఇప్పుడు కొంచెం బాగుంది, తేలిగ్గా ఉంది, తల బరువు తగ్గింది, బాగుంది. ఇంక ఇప్పుడైతే వర్క్ అయితే స్టార్ట్ చేసేసానండి. బ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూడండి. ఇంకా ఇవాళ వంట అయితే ఇంకా బియ్యం అయితే పెట్టేస్తున్నానండి. చెప్పాను కదా, 4 రోజుల నుంచి అయితే నేనేం వంట కూడా ఏం చెయ్యట్లేదు. ఒక 2 రోజులు అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నాము. ఒక రోజంతా అత్తోళ్ళ ఇంటికాడ ఉండిపోయాను. ఏం చేయలేకపోయాను. ఇవాళ కొంచెం ఫ్రీ అవ్వడం వల్ల లేచి చేసుకుంటున్నాను. ఇవాళ అయితే తీపప్పు చేశానండి. పెసరపప్పు ఉంటుంది కదా, పెసరపప్పుతో తీపప్పు చేశాను. బాగా వేడైపోయిందండి. ఈ నిద్ర వల్ల ఏంటంటే అన్నం తినలేకపోవడం వల్ల బాడీ బాగా హీట్ అయిపోయింది. ఎక్కువ నిద్రలో ఉండడం వల్ల ఏమైపోయిందంటే అన్నం తినలేకపోయాను. అందువల్ల బాగుంటుందని చెప్పి తీపప్పు చేశాను. చిక్కుడుకాయ తాలింపు అయితే చేసేసానండి. ఇంకా బియ్యం కూడా పెట్టాను. ఇప్పుడు పెట్టానమాట బియ్యము. టైం వచ్చి 1 గంట అలా అయిపోయింది. ఇంకా గ్యాస్ ఇవన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి. ఆ పనామ అయితే రాలేదండి. వేరే పనామ వస్తుంది చెప్పాను కదా. ఆమెకి వద్దని చెప్పారు, కానీ మళ్ళీ ఆవిడ భయపడి ఆపరేషన్ దాకా అయితే వెళ్ళిందనమాట. ఆపరేషన్ చేయించేసుకుంటుంది ఆవిడ. ఇంకా వేరే పెద్ద ఆమెనైతే మాట్లాడుకున్నాను. ఇంక ఇవన్నీ బయట వేస్తే మార్నింగ్ వచ్చి తోమేసి వెళ్ళిపోతుంది. ఇంకా బట్టలన్నీ కూడా పడిపోయి ఉన్నాయండి. ఒక ట్రిప్ అయితే ఉతికేసాను, ఇంకో ట్రిప్ ఇప్పుడు వేసేయాలి. బట్టలన్నీ కూడా తీసి పెట్టినాను బయట. ఇంక ఇవన్నీ కూడా ఇంకా వాషింగ్ మిషన్కి అయితే వేసేసి ఉతికేసేయాలి. అన్నీ తీసి పెట్టేశానండి. ఇంకా అన్నీ వేసేసేస్తే ఒక ట్రిప్పు నిన్నే ఉతికేసానండి. ఒక ట్రిప్ ఉతికాను, ఇంకా కొన్ని ఉండిపోయినాయి. ఇవాళ అయితే అవన్నీ కూడా ఉతికేసాము. అంటే బట్టల వరకే చెప్పాను కదా, 4-5 రోజులు బట్టలు ఉతకలేదు. ఇదే సరిపోయింది అనమాట. ఇంకా బట్టలు ఎంత 2 పూట్ల స్నానాలు ఇవన్నీ అయ్యేటప్పటికి అన్నీ ఇప్పేయడం, బట్టలు ఎక్కువ పడిపోయాయి. ఇంకా అవన్నీ ఇవాళ చేసేసుకున్నామంటే రేపటికి అంత ఒత్తిడి పని పడితే ఉండదు, తగ్గుతుంది కొంచెం. ఎక్కడండి బ్లౌజ్ కట్ చేద్దామన్నా కూడా శక్తి సాలట్లేదు అనమాట. నిద్ర మత్తుకి కట్ చేయలేకపోయాను. ఇప్పుడు మెడిసిన్స్ కొంచెం ఆపేసాను అనమాట 2 డేస్. ఇవాళ అయితే వేసుకోలేదు, కొంచెం బాగుంది. ఇంకా ఒకసారి వేసేసి బట్టలు అయితే వేసేయాలి. ఇంకా ఇవన్నీ కూడా నిన్న ఉతికిన బట్టలు ఇంట్లోనే ఆరేసేస్తానండి. ఆరిపోతాయి, బయట ప్లేస్ ఉండదు. ఆల్మోస్ట్ మనకి మొత్తం డ్రై అయిపోయి వస్తాయి కాబట్టి ఊరికే గాలికి అట్లా వేసినా కూడా బట్టలు అయితే ఆరిపోతాయి. ఇది చైర్ అయితే తెచ్చుకున్నానని చెప్పాను కదా, నెక్ పెయిన్ కోసం. ఇది బాగుందండి, కొంచెం రిలాక్స్గా ఉందన్నమాట బాడీకి. వేసుకొని కాసేపు పనుకున్నామంటే బాగుంటుంది. మంచం మీద పనుకుంటే మెడలు అనేటివి ఉతుకుపోతూ ఉన్నాయి. మెడలు ఎక్కువ ఉత్తినట్టు అనిపిస్తున్నాయి. ఇది కొంచెం అయితే బాగుంది. ఇంకా ఇవాళ కస్టమర్స్ కూడా బ్లౌజెస్ తెచ్చారండి. ఇంకా పని స్టార్ట్ అయిపోయింది కదా, ఇంకెక్కదామన్నట్టుగా బ్లౌజెస్ కూడా తీసుకుంటున్నాను. ఇవాళ అయితే ఉదయం లేసి అయితే బట్టలు తెచ్చి ఇచ్చేసి వెళ్ళారు. ఇవి ఆల్మోస్ట్ కట్ చేయడానికి అన్నీ పెట్టుకున్నాను, కానీ వీలుగా అన్నీ ఆపేసి పక్కన పెట్టేశాను. ఇంక ఇవి కూడా ఇచ్చి పెట్టున్న బ్లౌజెస్ అండి. ఇంక ఇవి కూడా స్టార్ట్ చేసేసాను.
ఇవి చెప్పాను కదండి మీషోలో బుక్ చేసుకున్నాను అనేసి. వచ్చాయి, బాగున్నాయి కూడా, థ్రెడ్స్ కూడా స్మూత్గా ఉన్నాయి, ముడి నాట్ కూడా బాగా పడుతుంది అనమాట. కలర్స్ అన్నీ ఆల్ కలర్స్ వచ్చాయి. దీని కాస్ట్ వచ్చేటప్పటికి 350 రూపాయలు అయితే పడింది అనమాట మనకి. బాగున్నాయి, మేలే, వర్త్ అనిపించింది, బాగున్నాయి. ఇకపోతే ఇది నెక్కి బెల్ట్ అయితే తెచ్చుకున్నా కానీ నేను యూస్ చేయలేకున్నానండి, అస్సలు నా వల్ల అవ్వట్లేదు. నెక్ అయితే పట్టేసినట్టు అయిపోతుంది అనమాట, వేసుకోలేకపోయామండి, పక్కన పెట్టేశాను. మెడనే కొంచెం రిలాక్స్గా ఎక్కువ సేపు ఉండకుండా, ఎక్కువసేపు కట్ చేయకుండా రెస్ట్గా ఉంటే సెట్ అయిపోతుంది. మెడిసిన్స్ వేసుకోవాలి. ఇంకా ఇవాళ నుంచి అయితే వర్క్ అయితే స్టార్ట్ అయిపోయినట్టే. వీడియోస్కి అయితే లైక్ చేయండి. వ్లాగ్స్ అయితే చిన్న వ్లాగ్స్ అయితే పెడుతూ ఉంటాను, ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈవినింగ్ అయితే 8 గంటలకి ఖచ్చితంగా కటింగ్ వీడియో అయితే ఒకటి పోస్ట్ చేస్తాను. ఈ మార్నింగ్ టైంలో మధ్యాహ్నం లోపలికి ఒక వ్లాగ్ అయితే పెడతానండి. మార్నింగ్ టు ఏమేమి పని చేసుకున్నాం ఏంటి అనేది ఒక వ్లాగ్ అయితే పెడతాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. ఇదైతే చిన్న వీడియో అండి, ఇవాళ తీసిన వీడియో. మార్నింగ్ టు ఇదే ఇప్పుడే తీస్తున్నాను అనమాట. నిన్నంతా కూడా కొంచెం చల్లగా ఉన్నది, ఇవాళ బాగా ఎండ అయితే కాసేస్తుందండి. ఇంకా మా ఆయన కూడా లైనింగ్స్ అంటే నిన్న మొన్నంతా కూడా ఏం ఎక్కలేదు కదా, ఇవాళ అయితే వెళ్ళేసి ఇంకా లైనింగ్స్ ఇవన్నీ కూడా తీసుకొచ్చేసారు. ఇంక ఇవన్నీ కూడా చెమ్మలో పెట్టేసేసి షింక్ చేసేయాలండి. ఇంకొన్ని కలర్స్ అయితే లేవన్నమాట, దారాలన్నీ కూడా అయిపోయాయి, అవి కూడా తీసుకొచ్చారు. ఇంతేనండి, చిన్న బ్లాగ్ అనమాట. నచ్చితే లైక్ చేయండి.